హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,274 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అందుకే ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి, టీడీపీ అభ్యర్థి కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి గునిపాటి రామయ్యలపై పోటీ చేసి 12,342 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి, టీడీపీ అభ్యర్థి కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి గునిపాటి రామయ్యలపై పోటీ చేసి 12,342 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మరియు వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై పోటీ చేసి 11,617 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, టీడీపీ అభ్యర్థి బత్యాల చెంగల్ రాయుడు మరియు కాంగ్రెస్ అభ్యర్థి పూల భాస్కర్లపై పోటీ చేసి 35,272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి, టీడీపీ అభ్యర్థి సొగవాసి సుబ్రహ్మణ్యం మరియు సిపిఐ అభ్యర్థి బ్యూక్య విశ్వనాథ్ నాయకుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.